ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మహాకుట్ర నిర్వీర్యమైపోయింది. ఎలాగంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం పైనే నిరాధార ఆరోపణలు చేసి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అనవసరంగా అమాయకుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారి మహాకుట్ర బట్టబయలైపోయింది. సిబిఐ దర్యాప్తులో అలాగే 2 ల్యాబ్ రిపోర్టుల్లో ఇచ్చిన నివేదికల్లో జంతువుల కొవ్వు అనేది ఆనవాళ్లు కూడా లేదని తెలిసింది. ఇప్పటికైనా కూటమి నేతలు కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ ఇప్పటికైనా ఈ విష ప్రచారాన్ని ఆపాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక దుర్మార్గమైన కుట్ర, ఆ మహామనిషి ఎంత దుర్మార్గమైన కుట్రకు తెరలేపారంటే తన రాజకీయం కోసం తన అధికారం కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అలాగే ఆయన ఆలయాన్ని కూడా వాడుకున్నారు. ఆయన ఎంత అంటే ఒక భయము భక్తి అనేది కూడా లేకుండా వెంకటేశ్వర స్వామి పైన కలియుగ దైవం కోట్లాది ప్రపంచంలోని కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు రాజకీయానికి ఆయన్ను కూడా వాడేసుకున్నారు. అసలు 2024 సెప్టెంబర్ 18వ తేదీనే ఈ మహాకుట్రకు చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు. వాళ్ళకు సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించిన మీటింగ్ లోనే ఈ నిరాధారమైన ఆరోపణలు చేసి ఈ మహాకుట్రకు పునాది వేస్తే ఆయనే కాకుండా ఆయనకు మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ కూటమికి అడుగులకు మడుగులొత్తుతున్న ఈ ఎల్లో మీడియా కూడా ఈ అసత్యం అనే ఆయన వేసిన పునాదిల పైన వీళ్ళు ఈ విష ప్రచారాన్ని అంటే అబద్ధాలనే ఇటుకలు పేర్చి విష ప్రచారాన్ని చేస్తే దాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు బద్దలు కొట్టారు. అసలు చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాల కోసం అమాయకుల మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అలాగే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరీ ముఖ్యంగా తన రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలను రాజేసి అలాగే రాజకీయం చేస్తూ ఎగదోసి దాన్ని ఎంత రాజకీయం చేయాలనుకున్నారంటే ఈ కుట్రకు ఆయన తెరదీశారు. ఆ కుట్ర చేసి ఆ వెలుగుతున్న ఆ మంటల్లో చలి కాచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రయత్నాన్ని వెంకటేశ్వర స్వామి నిర్వీర్యం చేశారు, భస్మీపటలం చేశారు. అసలు 2 ల్యాబ్ రిపోర్టులు కూడా సిబిఐ సిట్ నివేదిక కూడా జంతువుల కొవ్వు కలవలేదని ఇప్పుడు చెప్పింది. కానీ ఇంతవరకు ఎవరైతే వైసీపీ హయాంలో చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ అలాగే బోర్డు సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎంత మానసిక వేదనకు గురయ్యారు. ఇప్పుడు వాళ్ళందరి మానసిక క్షోభ, అయ్యో మమ్మల్ని అన్యాయంగా అనవసరంగా దేవుడి పేరు చెప్పి ఇలా బాధ పెడుతున్నారని ఎంత బాధపడి ఎంత కన్నీళ్లు గార్చారు. వాళ్ళందరి మానసిక క్షోభ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా తీరుస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధ తీరడానికి ఏం చేస్తారని మేమంతా ప్రశ్నిస్తున్నాము. అసలు ఇన్ని నిరాధారమైన ఆరోపణలు, ఇంత అసత్యపు ప్రచారాలు, ఇంత కుటిలపూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన రాజకీయం కోసం ఆయన అభివృద్ధి కోసం దేన్ని వదలరు అనే దానికి నిదర్శనమే తిరుమల వెంకన్న ప్రసాదం పైన ఆయన చేసిన నిరాధార ఆరోపణలు. ఇప్పుడు వీటన్నిటికీ ఆయన ఏం సమాధానం చెప్తారు? ఆయన చేసిన ఆరోపణల పైన వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా ఆయనకే మొట్టికాయలేసింది.